ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చండి లాసెస్ ఇన్ ఆప్టికల్ ఫైబర్. మీకు ఈ క్వశ్చన్ ఎట్లా ఇస్తారంటే వేరియస్ లాసెస్ ఇన్ ఆప్టికల్ ఫైబర్ అని అడగచ్చు, లేదా ఎక్స్ప్లెయిన్ అబ్జార్ప్షన్ లాస్ అని అడగచ్చు, లేదా డిస్పర్షన్ లాస్ అని అడుగుతారు. వీటిని కూడా మిస్ చేస్తే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇంట్రెన్సిక్ అబ్జార్ప్షన్ ఆర్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎక్స్ట్రెన్సిక్ అబ్జార్ప్షన్ లాస్, లేదా షార్ట్ నోట్స్ ఆన్ ఇంట్రెన్సిక్ అండ్ ఎక్స్ట్రెన్సిక్ అబ్జార్ప్షన్ లాస్ అంటారు. సో మనకి ఆప్టికల్ ఫైబర్ కన్స్ట్రక్షన్ మినిమం తెలిస్తే మనం ఇదేంటో ఓన్గానే రాయొచ్చండి విత్ ఇన్ ఓన్ వర్డ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాసెస్ని వీడు ఎట్లా కన్వర్ట్ చేశాడో చూద్దాం. లాసెస్ని 3 టైప్స్లో డివైడ్ చేశాడు. ఫస్ట్ వన్ వచ్చి మెటీరియల్ బేస్డ్ అండ్ లాస్ అండి. ఇది అబ్జార్ప్షన్ అంటే ఏమవుతుంది, మెటీరియల్ బేస్డ్ లాస్. మెటీరియల్ బేస్డ్ అంటే ఏం జరుగుతుందంటే మనం యూజ్ చేసే కొన్ని మెటీరియల్స్ అనేవి ఏవైతే ఆప్టికల్ ఫైబర్ కన్స్ట్రక్షన్స్ యూజ్ చేస్తామో ఆ మెటీరియల్స్ అనేవి దాని ద్వారా వేవ్ అనేది పాస్ అయినప్పుడు లైట్ వేవ్ అనేది హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో హీట్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు దానివల్ల కొంత లాస్ అవుతుంది. సో డ్యూ టు హీట్ సమ్ లాస్ విల్ బి అపియర్. దాంతోపాటుగా స్కాటరింగ్, ఇన్ కేస్ ఏదైనా ఇంప్యూరిటీస్ ఉంటే, అంటే మనం ఆప్టికల్ ఫైబర్ తయారు చేసాం, కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చిన్న చిన్న ఇంప్యూరిటీస్ ఏమైనా యాడ్ అయినప్పుడు దానికి తగిలి వేవ్ అనేది అన్ని వైపులకి స్కాటర్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల కూడా కొన్ని లాసెస్ వస్తాయి. ఓకేనా. సో ఇవన్నీ కలిపి దేంట్లోకి వెళ్తాయంటే అబ్జార్ప్షన్ లాస్లోకి వెళ్తాయి. సో అబ్జార్ప్షన్ లాస్లో ఏముంటుంది, మెటీరియల్ బేస్డ్ లాస్ అనేది. దీంట్లో హీట్ ప్రొడ్యూస్ అయ్యి సమ్ లాసెస్ వస్తాయి, లేదా మనం యూజ్ చేసిన మెటీరియల్ ఏదైతే ఉందో అదే కొంత పవర్ని అబ్జార్బ్ చేసేసుకుంటుంది. దాన్ని పవర్ డిసిపేషన్ అని కూడా అంటారు. ఓకే, మనం ఒక మెటీరియల్ యూజ్ చేసినప్పుడు అది కూడా కొంత ఎనర్జీని గెయిన్ చేసుకుంటుంది. సో దాన్ని ఏమంటున్నా అబ్జార్ప్షన్ అంటే తీసుకోవడం. సో అది ఏ రకంగా జరగవచ్చు అంటే మేబీ హీట్ ద్వారా జరగవచ్చు. అట్లాగే ఇన్ కేస్ దాంట్లోని ఇంకో భాగం ఏంటంటే అబ్జార్ప్షన్లో ఇంప్యూరిటీస్ యాడ్ అవ్వడం వల్ల, అంటే మనం తయారు చేసిన ఆప్టికల్ ఫైబర్ ఏదైతే ఉందో దాని కన్స్ట్రక్షన్లోని కోర్లో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే దానివల్ల కూడా కొంత లాస్ అనేవి ఏర్పడతాయి. అవి ఏమిటనేవి కింద తర్వాత చూద్దాం. నెక్స్ట్ డిస్పర్షన్ లాస్. ఈ డిస్పర్షన్ లాస్ ఎలా వస్తుందంటే అండి, ఇన్ కేస్ మనం ఒక వేవ్ని పాస్ చేసాం త్రూ అన్ ఆప్టికల్ ఫైబర్, మనం ఒక వేవ్ని పాస్ చేసాం. ఆప్టికల్ ఫైబర్ అంటే ఆప్టిక్ అంటేనే అదొక లైట్ని యాక్సెప్ట్ చేస్తుందని చెప్పి, మనం ఇన్ కేస్ ఒక లైట్ని పాస్ చేసినప్పుడు ఆ లైట్లో కూడా మనకి విబ్జర్ అని తెలుసు కదండి, ఇంద్రధనస్సు అంటారు, రెయిన్బో. సో దాంట్లో ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క స్పీడ్ ఉంటుంది. సో మొత్తం కలిపితేనే మనకి లైట్ అనేది కనపడుతుంది. అన్నీ కలిపి మనం లైట్ అనుకుంటాం. బట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేవ్ లెంత్ ఉంటుంది. ఆ వేవ్ లెంత్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆప్టికల్ ఫైబర్ అనుకుందాం, నేను ఒక లైట్ వేయంగానే ఫస్ట్ బ్లూ యొక్క స్పీడ్ ఎక్కువైతే, వేవ్ లెంత్ ఎక్కువైతే అది స్లోగా వెళ్తుంది. రెడ్ది ఎక్కువైతే ఇంకో చోట డిస్పర్స్ అయ్యి ఇట్లా వెళ్ళొచ్చు, లేదా ఎల్లోది ఎక్కువైతే ఇట్లా వెళ్ళొచ్చు. సో మనం వేసిన లైట్ అనేది స్ప్లిట్ అయిపోయి గ్లాస్లోకి వెళ్ళంగానే డిఫరెంట్ షేప్స్లో వెళ్తే దాన్ని డిస్పర్షన్ లాస్ అంటారు. సో సింపుల్లీ షేప్ చేంజింగ్ ప్రాపర్టీ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్. సో డిస్పర్షన్ లాస్ని ఎలా రాయొచ్చండి, షేప్ చేంజింగ్ ప్రాపర్టీ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్. ఇది 2 రకాలుగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ వచ్చి మనం లైట్ ఆప్టికల్ ఫైబర్లో వేయంగానే అదేమవుతుంది, అన్ని వైపులా డిస్పర్స్ అయిపోయి ఒక్కొక్క లైట్కి, అంటే ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క వేవ్ లెంత్ ఉండడం వల్ల డిఫరెంట్ వేస్లో ట్రావెల్ అవుతుంది. చివరికి రీచ్ అయ్యేపటికి ఏమవుతుంది, మనం వేసింది ఒక లైట్ ఇక్కడ ఏమవ్వాలి, ఎండింగ్లో ఒక చోటే రావాలి. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది, స్పీడ్ డిఫరెంట్గా ఉండడం వల్ల ఒక్కొక్కటి ఒక్కో చోట వస్తుంది. బట్ నేను వేసిన లైట్ ఎక్కడ ఒక చోట వేసా, ఎండింగ్లో ఒక చోట వస్తుందా, రావట్లేదు. సో ఈ విధంగా షేప్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు మోడల్ డిస్పర్షన్ అంటే ఇప్పుడు మనం ఒక లైట్ వేసి 3-4 వేవ్స్ కింద డివైడ్ చేస్తాం. అసలు మోడల్ లాస్లో ఏమవుతుందంటే మనం ఎంటర్ చేసేటప్పుడు మల్టిపుల్, అంటే మనకి సింగిల్ మోడ్, మల్టీ మోడ్ ఉంటుంది కదండి. సో మల్టీ మోడే తీసుకుందాం అనుకున్నాం ఆప్టికల్ ఫైబర్లో. నేనేం చేస్తున్నాను, 4-5 లైట్స్ని, అంటే 4-5 మెసేజెస్ని డిఫరెంట్ షేప్స్లో పంపించాను. ఆ టైంలో కూడా ఇవి కరెక్ట్గా, అంటే మేబీ త్రూ బెండింగ్స్ వల్ల అవ్వచ్చు, లేదా మెటీరియల్ లోపల ఉండే గ్లాస్లో
చిన్న చిన్న ఇంటరాక్షన్స్ వల్ల అవ్వచ్చు, లేకపోతే రెండు వేవ్స్ కలవడం వల్ల కావచ్చు, మనకి కొంత షేప్ అవుట్ అనేది జరుగుతుంది. సో సింపుల్గా మనం డిస్పర్షన్తో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, షేప్ అవుట్ డ్యూ టు ద ప్రాపర్టీస్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ అండ్ లైట్. లైట్ యొక్క ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని ఆప్టికల్ ఫైబర్లో ఏవైతే డిస్పర్షన్స్ జరుగుతాయో, అంటే ఏవైతే షేప్స్లో చేంజెస్ జరుగుతాయో అవన్నీ డిస్పర్షన్ లాస్లోకి వస్తాయి. ఓకేనా. తర్వాత కప్లింగ్ లాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆప్టికల్ ఫైబర్ తీసుకున్నాం, దీన్ని ఇంకో ఆప్టికల్ ఫైబర్తో అటాచ్ చేసేటప్పుడు రెండు ఈక్వల్ లెంత్లో లేకపోయినా, లేకపోతే రెండింటి యొక్క సైజెస్లో వేరియేషన్ వచ్చినా, లేదా ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా లేకపోయినా మనకి ఈ ఒక ఆప్టికల్ ఫైబర్లోంచి వచ్చిన వేవ్ ఇంకో ఆప్టికల్లోకి వెళ్ళకపోవచ్చు. సో దీనివల్ల వచ్చే లాసెస్ని కప్లింగ్ లాస్ అంటారు. నథింగ్ బట్ మిస్ మ్యాచింగ్ బిట్వీన్ టూ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్. సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ వచ్చి మెటీరియల్ బేస్డ్ లాస్ అండి, అబ్జార్ప్షన్ లాస్. అంటే దీంట్లో లాస్ అనేది రెండు రకాలుగా ప్రొడ్యూస్ అవుతుంది. ఒకటి హీట్ వల్ల, రెండు మెటీరియల్లో ఉన్న ఇంప్యూరిటీస్ వల్ల, అంటే మనం తయారు చేసినప్పుడు ఆప్టికల్ ఫైబర్లో ఉన్న ఇంప్యూరిటీస్ వల్ల జరుగుతుంది. డిస్పర్షన్ లాస్ అంటే సింపుల్గా చేంజ్ ఇన్ ద అవుట్పుట్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ షేప్. అంటే ఏం లేదు, మనం పంపించింది ఒక వేవ్ అయితే మనం పంపించిన మెసేజ్ అనేది ఆపోజిట్లో, అంటే రిసీవర్ అనేది డిఫరెంట్గా కనిపించడం. ఎందుకు అంటే షేప్ అవుట్ మారిపోయింది. షేప్ మారడానికి రెండు రకాల రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మనం వేసిన లైట్ అనేది డిఫరెంట్ వేవ్ లెన్స్లో డివైడ్ అయిపోవడం వల్ల ఒకటి జరగవచ్చు, లేదా మనం డిఫరెంట్ లైట్స్ని ఒకేసారి పాస్ చేసినప్పుడు, అంటే మల్టిపుల్ ఇండెక్స్ అంటే గ్రేడెడ్ ఇండెక్స్ యూస్ చేసినప్పుడు అన్నీ ఒకదాంతో ఒకటి ప్యారల్గా 4-5 వేవ్స్ వెళ్తూ ఉంటాయి. ఆ టైంలో కూడా కొన్నిసార్లు లాస్ అప్పేర్ అవుతాయి. ఇన్ కేసు ఎక్కడైనా ఇంటరాక్షన్ జరిగిందంటే వేవ్ దానివల్ల కొంత మనకి డిస్పర్షన్ అనేది కాజ్ అవుతుంది, అంటే దానివల్ల కూడా కొంత చేంజ్ అనేది జరుగుతుంది. లాస్ట్లో వచ్చేసి కప్లింగ్ లాస్ అంటే మనకి రెండింటిని మెర్జ్ చేసేటప్పుడు వచ్చే లాస్ అండి. సో ఫస్ట్ మనం కప్లింగ్ లాస్ దాని యొక్క డయాగ్రామ్స్ చూద్దాం. ఓకేనా. ఫస్ట్ కప్లింగ్ లాస్ చూడండి. Coupling loss can occur in optical fiber due to the optical junctions such as light sources to fiber connections. అంటే లైట్ సోర్సు ఫైబర్లోకి వెళ్ళేటప్పుడు కానీ, లేదా ఫైబర్ కనెక్టెడ్ అండ్ ఫైబర్ టు ఫైబర్ ఫోటో డిటెక్టర్, అంటే ఒక ఫైబర్ ఇంకో ఫైబర్తో కనెక్ట్ అవుతున్నప్పుడు జరగవచ్చు మిస్ మ్యాచింగు. లేదా అంటే కప్లింగ్ అంటే ఒకదానితో అటాచ్ చేయడమే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోర్స్ పంపించేటప్పుడు సోర్సు ఆప్టికల్ ఫైబరు కరెక్ట్గా అటాచ్ అవ్వాలి, లేకపోతే బీమ్ బయటికి వెళ్ళిపోతుంది. ఇన్ కేస్ మధ్యలో కప్లింగ్ యూజ్ చేస్తే రెండు ఆప్టికల్ ఫైబర్లు కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి, లేదా వేవ్ బయటికి వెళ్ళిపోతుంది. లాస్ట్లో రిసీవ్ చేసుకునేటప్పుడు ఆప్టికల్ ఫైబరు డిటెక్టర్ మ్యాచ్ అవ్వాలి, లేదా మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది వేవ్ అనేది. సో వీ కెన్ లూజ్ ద ఇన్ఫర్మేషన్. సో దీన్ని కప్లింగ్ లాస్ అంటారు. వీటిలో ఉన్న డయాగ్రామ్స్ చూద్దాం ఒక నిమిషం. ఇవి కప్లింగ్ లాస్లో ఉన్న 4 డయాగ్రామ్స్ అండి. సో ఈ 4 వచ్చి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్లింగ్ లాస్ అండి. రెండు కరెక్ట్గా డిస్ప్లేస్ అవ్వకపోతే, అంటే ఒకటి పైకి ఒకటి కిందకి ఉండడం వల్ల కొంత లాస్ అనేది అపేర్ అవుతుంది. ఇన్ కేస్ అటాచ్ చేసినప్పుడు కొంచెం గ్యాప్ ఉంటే లాస్ వస్తుంది, లేదా కొంచెం దూరంగా ప్లేస్ చేసిన లాస్ వస్తుంది, లేదా కప్లింగ్ చేసే చోట జిగ్జాగ్గా ఉన్న కొంత సర్ఫేస్ ఫినిషింగ్ అన్నాడు కదండి, దీనివల్ల కూడా కొంత లాసెస్ వస్తాయి. ఇవన్నీ కప్లింగ్ లాస్లోకి వెళ్తాయి. ఇదేంటంటే జస్ట్ మీకు అర్థం అవ్వడానికి మీరు ఓన్గా రాసుకోవచ్చండి ఈ మ్యాటర్ అంతా. ఓకే అండి. ఇవి జస్ట్ కప్లింగ్ లాసెస్. నేమ్స్ ఏం అవసరం లేదండి, జస్ట్ మీరు కప్లింగ్ లాస్ అంటే ఏంటో రాస్తే సరిపోతుంది. సింపుల్గా ఈ డిజైన్ ఒకటి వేయండి. మిస్ మ్యాచింగు, నాట్ కరెక్ట్లీ కపుల్డ్, గ్యాప్ డిస్ప్లేస్మెంట్, సర్ఫేస్ ఫినిషింగ్ కరెక్ట్గా లేకపోతే ఇట్లా వస్తుందని చెప్పి జిగ్జాగ్గా కొంత చేయండి, సరిపోతుంది. చూడండి, ఇక్కడ సరిగ్గా లేకపోతే వేవ్ బయటికి వెళ్ళిపోయింది, ఇక్కడ నుంచి బయటకు వచ్చినట్టు చూపించాడు. మిస్ మ్యాచ్ అవడం వల్ల ఎట్లా బయటికి వెళ్ళడం చూపించాడు. కప్లింగ్ సరిగ్గా అవ్వకపోవడం, అంటే ఇన్ కేస్ కొంచెం బ్రేక్ అయితే బయటికి రావడం చూపించాడు. సో ఈ రెండు గ్యాప్ డిస్ప్లేస్మెంట్సే. సో పెద్ద చేంజ్ ఏం లేదు. తర్వాత అబ్జార్ప్షన్ లాస్కి వద్దాం. కప్లింగ్ అయిపోయింది కానీ అబ్జార్ప్షన్ లాస్. ఈ అబ్జార్ప్షన్ లాస్లో ఇంట్రెన్సిక్ ఎక్స్టెన్సిక్ ఉంది. ఫస్ట్ ఇంట్రెన్సిక్ గురించి మాట్లాడుకుందాం. ఇంట్రెన్సిక్ అంటే ఏంటంటే ఇంటర్నల్గా జరిగే లాసెస్. ఇవి ఎట్లా జరుగుతాయంటే, ఇన్ కేస్ నేను ఒక వేవ్ని పంపించిన తర్వాత దాంట్లో ఉండే కొంత ఎనర్జీని నా ఆప్టికల్ ఫైబర్కు ఉండే మెటీరియల్ ఏదన్నా అబ్జార్బ్ చేసుకుంటే, అంటే గెయిన్ చేసుకోగలిగితే దాన్ని అబ్జార్ప్షన్ లాస్ అంటారు. ఓకేనా.
So the loss appear due to absorption takes place in the optical fiber material is called absorption loss. స్కాటరింగ్ లాస్ అంటే మనం ఒక ఆప్టికల్ ఫైబర్ని తయారు చేస్తున్నప్పుడు ఇంటర్నల్గా కోర్లో కానీ క్లాడింగ్లో కానీ సమ్ ఇంప్యూరిటీస్ యాడ్ అవ్వడం వల్ల, అంటే ఏమైనా డస్ట్ పార్టికల్స్ యాడ్ అవ్వడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆప్టికల్ ఫైబర్ మనం తయారు చేసామనుకుందాం, నేను వేవ్ని పంపించినప్పుడు ఇక్కడ తగిలింది, ఇట్లా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగాలి. బట్ ఇక్కడ ఒక డస్ట్ పార్టికల్ ఉండడం వల్ల ఇదేమవుతుంది, ఇక్కడ తగిలి స్కాటర్ అయిపోతుంది. అంటే స్కాటర్ అంటే అన్ని వైపులకి వెళ్ళడాన్ని స్కాటరింగ్ అంటారు. ఈవెన్ వేవ్ వచ్చిన వైపు కూడా వెళ్తుంది కదండి. సో దీనివల్ల సోర్స్ కూడా డ్యామేజ్ అవ్వచ్చు, బట్ ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్గా ఎండింగ్ సైడ్కి వెళ్ళదు. సో దీన్ని స్కాటరింగ్ లాస్ అంటారు. ఇది ఎట్లా జరుగుతుందో ఒకసారి చూద్దాం. సో స్కాటరింగ్ అనేది దేనివల్ల అవుతుంది, ఇంటర్నల్గా ఆప్టికల్ ఫైబర్లో ఉండే ఇంప్యూరిటీస్. ఇది ఎప్పుడు వస్తాయి, మ్యానుఫ్యాక్చరింగ్ టైంలోనే కొంత ఇంప్యూరిటీస్ రావడం వల్ల ఇది జరుగుతుంది. అబ్జార్ప్షన్ అంటే ఏదన్నా ఎనర్జీని మనం పంపిస్తున్నప్పుడు కొంత ఎనర్జీ అనేది లూజ్ అయ్యి బయటకు వెళ్తుంది. ఆ ఎనర్జీ అబ్జార్బ్ చేసుకునేది ఎవరు, ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నల్ కాంపోనెంట్స్. ఓకేనా, దాన్ని అబ్జార్ప్షన్ లాస్ అంటారు. ఒకసారి స్కాటరింగ్ లాస్ డయాగ్రామ్ చూద్దాం. ఇదిగోండి స్కాటరింగ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఇన్సిడెంట్ రే అనుకుందాం, ఇట్లా వెళ్ళింది. ఇక్కడ ఏదో ఒక డస్ట్ పార్టికల్ ఉండడం వల్ల ఇది ఏమైంది, మళ్ళీ బ్యాక్ సైడ్కి వచ్చేసింది. లైట్ లాస్ట్ ఫ్రమ్ ఆప్టికల్ ఫైబర్ సోర్స్ అని ఇచ్చేసి చూసారా. సో అన్ని వైపులకి స్కాటరింగ్ అయిపోయింది. అండ్ ఒక వైపు వచ్చి మళ్ళీ సోర్స్ వైపు వచ్చింది. సోర్స్ వైపు మళ్ళీ ఎనర్జీ వస్తే ఏమవుతుంది, అది డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇన్ కేస్ అది బెండింగ్స్ వల్ల కూడా సేమ్ ఇట్లాగే జరుగుతుంది. మైక్రో అండ్ మైక్రో బెండింగ్స్లో చూద్దాం. ఓకేనా, ఈ ఎక్స్టెన్సివ్ అబ్జార్ప్షన్ అండి బెండింగ్స్ వల్ల జరుగుతుంది. బెండింగ్స్ మనకి రెండు రకాలుగా తెలుసు. చిన్నగా బెండ్ అయితే మైక్రో బెండింగ్ అంటారు, కొంచెం పెద్దగా బెండ్ అయితే మ్యాక్రో బెండింగ్ అంటారు. అంటే నథింగ్ బట్ ఇక్కడ నుంచి సంథింగ్ ఇట్లా ఉన్న ఒక వైర్లో చిన్న బెండింగ్ ఇలా ఏమైనా వస్తే అది మైక్రో బెండింగ్ అవుతుంది. ఇట్లా ఆప్టికల్ ఫైబర్ బెండ్ అయితే మ్యాక్రో బెండింగ్ అనేది వస్తుంది. ఓకే, ఈ చిన్న బెండింగ్స్ అనేవి మీరు నార్మల్గా చూస్తారు. మీ రోడ్ సైడ్స్ అప్పుడప్పుడు తవ్వేసి కొన్ని కేబుల్స్ వేస్తారు. కేబుల్స్ వేసిన తర్వాత హెవీ వెహికల్స్ కానీ ఏమైనా పాస్ అయినప్పుడు కొంచెం ప్రెస్ అవుతుంది కదా ఆప్టికల్ ఫైబర్. అలా ప్రెస్ అవడం వల్ల దాంట్లో ట్రావెల్ అయ్యే రేస్ అనేవి కొంత స్కాటరింగ్ అనేవి జరగడం మొదలు పెడుతుంది. ఎందుకు, ఈ ప్రెస్ వల్ల కొంచెం ఆప్టికల్ ఫైబర్లో డిస్టర్బెన్స్ వస్తాయి. సో షేప్ అనేది చేంజ్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు వెళ్తూ ఉంటుంది. సో దీనివల్ల కొంత లాస్ అనేది వస్తుంది. దీన్ని మైక్రో బెండింగ్ లాసెస్ అంటారు. మ్యాక్రో బెండింగ్ అంటే ఇలా లార్జ్గా బెండ్ చేసినప్పుడు వేవ్ లెంత్లో, అంటే ఇట్లా వెళ్ళాల్సింది వేవ్ లెంత్ చేంజ్ చేసుకుని వెళ్తూ ఉంటాయి. వీటి వల్ల వచ్చే లాస్ని మ్యాక్రో బెండింగ్ లాసెస్ అంటారు. ఈ రెండు ఎక్స్ట్రెన్సిక్ లాసెస్లోకి వస్తాయి. మీరు కరెక్ట్గా గమనించండి. అబ్జార్ప్షన్ అన్నాడు, అబ్జార్ప్షన్లో రెండు రకాలు. అబ్జార్ప్షన్లో ఇంట్రెన్సిక్ లాస్ అంటే ఇంటర్నల్గా జరిగేవి. ఇంటర్నల్గా దేనివల్ల జరుగుతుంది, ఒకటి మెటీరియల్లో ఉన్న ఇంప్యూరిటీస్ వల్ల జరుగుతుంది, లేదా మెటీరియల్ అబ్జార్బ్ చేసుకోవడం వల్ల జరుగుతుంది. ఈవెన్ మనం గ్లాస్ యూజ్ చేసిన 99.99% ఆఫ్ ప్యూరిటీ ఉన్న గ్లాస్ని తీసుకున్నా మనకి 1% లాస్ ఉంటుందండి. అట్లాంటిది వేరే మెటీరియల్ యూజ్ చేస్తే ఇంకా లాస్ ఉంటుంది. ఎక్స్టెన్సిక్ లాస్ అంటే బయట జరిగేవి, అంటే చిన్న బెండింగ్స్ వల్ల, పైన మనం పుష్ చేసే బెండింగ్స్ వల్ల జరగవచ్చు, లేదా మన ఆప్టికల్ ఫైబర్ని మనమే కొంచెం ఎక్కువ బెండ్ చేస్తే దాన్ని మ్యాక్రో బెండింగ్ అంటారు. వాటి వల్ల కూడా కొంత వేవ్ లెంత్లో చేంజెస్ వస్తాయి. ఆ లాసెస్ని మ్యాక్రో లాసెస్ అంటారు. అవేంటి ఒకసారి డయాగ్రామ్లో చూద్దాం. చూడండి, ఇక్కడ చూడండి చిన్న బెండింగ్స్ వచ్చినాయి. సమ్ ప్రెజర్ అప్లై చేయడం వలన, అంటే ఇది ఎర్త్ లోపల ఉంటాయి కాబట్టి సర్ఫేస్ మీద ఏమైనా ట్రావెల్ అయినప్పుడు వెహికల్స్ కానీ లేదా సమ్ హెవీ వెహికల్స్ కానీ ఏమైనా వెళ్ళినప్పుడు చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి. దీనివల్ల ఆప్టికల్ ఫైబర్ కింద ఉంటుంది కదండి, దానిలో చిన్న బెండింగ్స్ వస్తాయి. దీనివల్ల వచ్చేదాన్ని మైక్రో బెండింగ్ లాసెస్ అంటారు. అట్లా కాకుండా ఆప్టికల్ ఫైబర్ని ఫుల్గా బెండ్ చేస్తే దానివల్ల వచ్చేదాన్ని ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు నార్మల్గా వెళ్ళింది, ఇక్కడికి వచ్చేపాటికి దాని యొక్క వేవ్ లెంత్ మార్చుకెళ్ళింది. దీనివల్ల వచ్చే లాసెస్ని మ్యాక్రో బెండింగ్ లాసెస్ అంటారు. సో ఇది మైక్రో, ఇది మ్యాక్రో. సింపుల్గా బెండింగ్ లాసెస్ అంటే ఎక్స్టర్నల్గా మనం అప్లై చేసే ఫోర్సెస్ వల్ల వచ్చేది బెండింగ్ లాసెస్. ఇక లాస్ట్ వన్ వచ్చి డిస్పర్షన్ అండి. ఈ డిస్పర్షన్ అనేది ఈ క్రోమాటిక్ అంటారు, క్రోమా అంటారు. మీకు ఐడియా ఉంది కదండి, లైట్ గురించి మాట్లాడతారు. క్రోమా అంటే ఈ లైట్ అనేది సింగిల్గా ఇన్సిడెంట్ అయ్యి దానికున్న విబ్జార్ అన్నిటిని డిఫరెంట్ వేవ్ లెన్స్లో పాస్ చేస్తే, అంటే మనం పంపించిన లైట్ డిఫరెంట్ వేవ్ లెన్స్తో ట్రావెల్ అయితే దాన్ని క్రోమాటిక్ డిస్పర్షన్ అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే అన్నీ ఒక చోటకి రాకుండా ఒక్కొక్కటి ఒక్కో చోట రిసీవర్ సైడ్ కనపడుతూ ఉంటాయి. సో మల్టిపుల్ వేవ్స్లా కనపడుతుంది. నేను పంపించింది ఏంటి, సింగిల్ వేవ్. దీనివల్ల వచ్చే షేప్ అవుట్ని క్రోమాటిక్ డిస్పర్షన్ అంటాం. మేము ముందే చెప్పుకున్నాం, డిస్పర్షన్ అంటే షేప్ చేంజింగ్ ప్రాపర్టీ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ అని. మోడల్ డిస్పర్షన్ అంటే
సేమ్ ప్రాపర్టీ ఏంటి, బట్ మనం ఏం చేస్తున్నాం, మల్టిపుల్ సిగ్నల్స్ని పాస్ చేస్తున్నాం. పాస్ చేసినప్పుడు ఇట్లా వెళ్తూ ఉంటాయి కదండి, ఒక్కొక్కటి ఒక్కో వేవ్ లెంత్ వెళ్తూ ఉంటాయి. కానీ ఇవి ఎక్కడైనా ఇంటర్ఫేస్ అవడం వల్ల వీటిలో వచ్చే షేప్ అవుట్ ఏదైతే ఉందో దాన్ని మోడల్ డిస్పర్షన్ అంటాం. ఇదేమవుతుంది, ఇంటర్ఫేసింగ్ వల్ల వస్తుంది. ఇంటర్ఫేసింగ్ ఆఫ్ లైట్ రేస్. ఇదేమవుతుంది, స్ప్లిట్టింగ్ ఆఫ్ లైట్ రేస్. సో సింగిల్ లైట్ ఏమవుతుంది, సెవరల్గా స్ప్లిట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, మల్టిపుల్ రేస్ని పంపించినప్పుడు అవి కలిసిపోవడం వల్ల వస్తే మోడల్ డిస్పర్షన్. ఓకేనా, ఇది సింపుల్గా అండి. వీటిని హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది నోట్స్ కింద. సో లాసెస్లో 3 రకాలు: అబ్జార్ప్షన్, డిస్పర్షన్, కప్లింగ్. అబ్జార్ప్షన్ లాస్ అనేది హీట్ వల్ల అండ్ అబ్జార్ప్షన్ వల్ల కనబడుతుంది. డిస్పర్షన్ అంటే షేప్ చేంజింగ్ ఇన్ ద ఆప్టికల్ ఫైబర్ అవుట్పుట్, అంటే మనం పంపించింది షేప్ చేంజ్ అయ్యి అవుట్పుట్లో కనబడుతుంది. కప్లింగ్ లాస్ అంటే రెండు ఆప్టికల్ ఫైబర్లు కానీ లేదా ఆప్టికల్ ఫైబర్ని సోర్స్కి కనెక్ట్ చేసినప్పుడు కానీ ఆప్టికల్ ఫైబర్ని డిటెక్టర్ కనెక్ట్ చేసినప్పుడు కానీ రెండు కరెక్ట్గా మ్యాచ్ అవ్వకపోతే కప్లింగ్ లాస్ అనే వస్తుంది. నేమ్లోనే ఉంది కప్లింగ్ అని. ఇక్కడ అబ్జార్ప్షన్లో 2 రకాలు: ఇంట్రెన్సిక్, ఎక్స్ట్రెన్సిక్. ఇంట్రెన్సిక్ అంటే ఇంటర్నల్గా జరిగే లాసెస్, ఎక్స్ట్రెన్సిక్ అంటే బయట జరిగే లాసెస్. ఇంట్రెన్సిక్లో చూడండి అబ్జార్ప్షన్ లాస్. ఇదేమవుతుంది, ఆప్టికల్ ఫైబర్ డిజైన్లో మనం యూజ్ చేసే మెటీరియల్ కొంత ఎనర్జీని గెయిన్ చేసుకుంటుంది వెళ్ళే రేస్ ద్వారా. ఓకేనా, సో ఆ ఎనర్జీ గెయిన్ చేసుకుందాన్ని అబ్జార్ప్షన్ అంటారు. అట్లాగే ఇంటర్నల్గా మనం డిజైన్ చేసినప్పుడు ఏదన్నా ఇంప్యూరిటీస్ కానీ ఏదన్నా అదర్ థింగ్స్ కానీ యాడ్ అయినప్పుడు కోర్ మెటీరియల్లో కొంత స్కాటరింగ్ అనేది జరుగుతుంది. అంటే వేవ్ అనేది అన్ని వైపులకి స్కాటర్ అయిపోతుంది. దానివల్ల వచ్చే లాస్ని స్కాటరింగ్ లాస్ అంటారు. ఈ రెండు ఇంటర్నల్గా జరుగుతాయి కాబట్టి ఇంట్రెన్సిక్ అంటున్నాం. ఎక్స్ట్రెన్సిక్ చూడండి, ఎక్స్ట్రెన్సిక్ అంటే బయట వాటి ద్వారా జరిగేది. బెండింగ్ అంటే మనం నార్మల్గా బెండ్ చేసేది మ్యాక్రో బెండింగ్ అవుతుంది. అంటే ఆప్టికల్ స్ట్రైట్గా ఉన్న ఫైబర్ని మనం బెండ్ చేసి ఈ షేప్ తీసుకొస్తాం. దీనివల్ల లోపల వేవ్ లెంత్ చేంజ్ అయిపోతూ ఉంటాయి, దాన్ని మ్యాక్రో బెండింగ్ అంటారు. మైక్రో బెండింగ్ అంటే మనం వైర్లన్నీ వేసేసిన తర్వాత ఆప్టికల్ ఫైబర్ వైజ్ పైనుంచి ఏమన్నా ప్రెజర్ అప్లై అయినప్పుడు దాంట్లో చిన్న చిన్న చేంజెస్ వస్తాయి. అంటే నార్మల్గా ఇలా ఉండాల్సింది కొంత ప్రెజర్ అప్లై చేయడం వల్ల ఇలా షేప్ అవుట్ అవుతుంది. దీనివల్ల టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది జరగకుండా అన్ని వైపులకి స్కాటర్ అయ్యే అవకాశం ఉంది, లేదా షేప్ అవుట్ అయిపోయి వేరే వేవ్ లెంత్తో వెళ్ళే అవకాశం ఉంది. దీన్ని మైక్రో బెండింగ్ అంటారు. పెద్దగా చేస్తే మ్యాక్రో, చిన్నగా చేస్తే మైక్రో బెండింగ్. ఈ రెండు బయట వాటి ద్వారా జరుగుతున్నాయి కాబట్టి వీటిని ఎక్స్ట్రెన్సిక్ అంటారు. ఇంటర్నల్గా అబ్జార్బ్ అయినా ఇంటర్నల్గా మెటీరియల్ మనం తయారు చేసేటప్పుడు అంటే ఫ్యాబ్రికేట్ చేసేటప్పుడు ఇంప్యూరిటీస్ ఏమైనా యాడ్ అయినా దాన్ని స్కాటరింగ్ లాసెస్ అంటారు. సో ఇవన్నీ ఇంట్రెన్సిక్ లాసెస్లోకి వెళ్తాయి. తర్వాత డిస్పర్షన్. మీకు అబ్జార్ప్షన్ అంటే ఇవన్నీ రాయాలండి. డిస్పర్షన్ అంటే క్రోమాటిక్, మోడల్ డిస్పర్షన్ అంటారు. ఇది ఏమవుతుంది, సింపుల్ షేప్ అవుట్ ఇన్ ద ఆప్టికల్ ఫైబర్ అవుట్పుట్. దీంట్లో 2 రకాలు: క్రోమాటిక్ డిస్పర్షను. క్రోమాటిక్ డిస్పర్షన్ ఎట్లా వస్తుందంటే మనం ఒక లైట్ రైన్ ఇన్సిడెంట్ చేసినప్పుడు దాంట్లో ఉండే డిఫరెంట్ రేస్ అన్ని, అంటే ఒక్కొక్క కలర్కి ఒక్కో లైట్ ఉంటుందండి, ఒక్కొక్క వేవ్ లెంత్ ఉంటుంది. ఆ వేవ్ లెంత్ ఒక్కో స్పీడ్తో ట్రావెల్ అవుతుంది. ఇవన్నీ మనం పంపించినప్పుడు ఒక చోట లైట్ ఇన్సిడెంట్ అయ్యి అన్ని రకాలుగా స్ప్లిట్ అయిపోయి రెడ్ కలర్ ఒక చోటకి, ఎల్లో ఒక చోటకి, బ్లూ ఇట్లా అన్ని డిస్ప్లేస్ అయిపోయి లాస్ట్కి వచ్చేపాటికి ఒక చోట కాకుండా డిఫరెంట్ వేవ్ లెంత్స్తో డిఫరెంట్ ప్లేసెస్లోకి రావచ్చు. దీనివల్ల మనకి షేప్ అవుట్ అనేది జరుగుతుంది. సో దీన్ని క్రోమాటిక్ డిస్పర్షన్ అంటాం. అట్లా కాదు, నేను 4-5 వేవ్స్ని ఒకేసారి పంపించిన తర్వాత వీటిలో ఏదో ఒక 2 వేవ్స్ అనేవి ఇంటర్ఫేస్ అయినాయి. దీనివల్ల కూడా మనకి ఏమవుతుంది, అవుట్పుట్లో చేంజ్ వస్తుంది. ఆ చేంజెస్ని మోడల్ డిస్పర్షన్ అంటారు. అంటే సింగిల్ లైట్ ట్రావెల్ అవుతూ డిఫరెంట్ వేవ్ లెంత్స్ అవుట్పుట్ వస్తే క్రోమాటిక్, సింగిల్ లైట్ క్రోమాటిక్. మల్టిపుల్ వేవ్స్ని పంపించి ఆ 2 ఇంటర్ఫేస్ వస్తే మోడల్ డిస్పర్షన్. ఓకేనా. కప్లింగ్ లాస్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే, 2 ఆప్టికల్ ఫైబర్లు కానీ లేదా ఆప్టికల్ ఫైబర్ విత్ సోర్స్ కానీ ఆప్టికల్ ఫైబర్ విత్ డిటెక్టర్ కానీ కనెక్ట్ చేస్తే దాన్ని ఏమంటారు, కప్లింగ్ లాస్ అంటారు. ఎందుకంటే ఆ 2 కప్లింగ్ జరిగేటప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అవ్వకపోతే, దాని యొక్క లెంత్ కానీ విడ్త్ కానీ ఏమన్నా మ్యాచ్ అవ్వకపోతే వాటి వల్ల వచ్చే లాస్ని కప్లింగ్ లాస్ అంటారు. కరెక్ట్గా మ్యాచ్ అవ్వకపోతే ఏమవుతుంది, బయటికి వెళ్ళిపోతుంది వేవ్ అనేది. ఓకేనా. సో అంటే మీకు ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో ఒక్కోలా ఇస్తారండి డిజైన్, మీరు ఇట్లా రాస్తే చాలు. మీకు బాగా ఇంపార్టెంట్ ఏంటంటే ఇంట్రెన్సిక్ అబ్జార్ప్షన్ గురించి కానీ ఎక్స్ట్రెన్సిక్ అబ్జార్ప్షన్ గురించి కానీ అడుగుతాడు. అడిగినప్పుడు ఇంట్రెన్సిక్ అంటే అబ్జార్ప్షన్ స్కాటరింగ్ రాయండి, ఎక్స్ట్రెన్సిక్ అంటే మైక్రో అండ్ మ్యాక్రో బెండింగ్ రాసుకోండి. అట్లా కాకుండా అబ్జార్ప్షన్ లాస్ గురించి డిస్పర్షన్ లాస్ గురించి అడుగుతాడు. సో అబ్జార్ప్షన్ అంటే మీరు ఆల్రెడీ ఈ 2 చదువుతారు కాబట్టి ఈ పార్ట్ వచ్చేస్తుంది. డిస్పర్షన్కి వచ్చేప్పటికి క్రోమాటిక్, మోడల్, ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోవాలి. సింగిల్ లైట్ పంపించి ఆ సింగిల్ లైట్
విబ్జార్ కలర్స్ కింద, అంటే అన్ని కలర్స్లోకి డిస్పర్స్ అవుతుంది. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క వేవ్ లెంత్ ద్వారా బయటికి ట్రావెల్ అవుతుంది. మోడల్ డిస్పర్షన్ అంటే 4-5 వేవ్స్ని ఒకేసారి, అంటే మల్టిపుల్ ఇండెక్స్ని సింగిల్ ఇండెక్స్, గ్రేడ్ ఇండెక్స్ ఉంటాయి కదండి, అంటే మల్టిపుల్ సిగ్నల్స్ మనం పాస్ చేసినప్పుడు వాటిలో ఏవో ఒక రెండు ఇంటర్ఫేస్ అవడం వల్ల మనకి షేప్ అవుట్ అనేది లాస్ట్లో కనపడుతుంది. దీనివల్ల వస్తే డిస్పర్షన్స్ అంటారు, మోడల్ డిస్పర్షన్ అంటారు. సో మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అబ్జార్ప్షన్ అంటే మెటీరియల్లోనే కొంత లాస్ అనేది జరుగుతుంది. దేనివల్ల అయితే ఇంప్యూరిటీస్ వల్ల, లేకపోతే ఎనర్జీ అబ్జార్ప్షన్ చేసుకోవడం వల్ల, హీట్ ఫామ్లో ఎనర్జీ అబ్జార్బ్ చేయదు. డిస్పర్షన్ అంటే ఏం జరుగుతుంది, షేప్ అవుట్లో రెండు రకాలు, ఒకటి క్రోమాటిక్ డిస్పర్షన్, మోడల్ డిస్పర్షన్. కప్లింగ్ అంటే మిస్ మ్యాచ్ బిట్వీన్ టూ ఆప్టికల్ ఫైబర్స్ కానీ, ఆప్టికల్ ఫైబర్ నుంచి సోర్స్ కానీ, ఆప్టికల్ ఫైబర్ నుంచి డిటెక్టింగ్. ఓకే అండి, ఇంతే. సో ఒకసారి మీరు ఈ రెడ్ పెన్తో వదిలేసి బ్లూ పెన్ మాత్రం ఒకసారి రాసుకోండి. థ్యాంక్ యూ.